హాయ్ ఫ్రెండ్స్, మనం ఫ్రైడే బిల్డ్ చేసినటువంటి కాల్ క్యాలెండర్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఏమైందంటే మనకు డౌన్ సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి మార్కెట్ బయట ఓపెన్ అయింది. మనది ఏంటంటే 23,885లో ఉండే. సో దానికి మనం అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేయాలంటే మన లాస్ని కాపాడుకోవడానికి ఏమేమి చేయొచ్చు. జనరల్గా అయితే మనకు ఫస్ట్ ఒక కాల్ సెల్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్నటువంటిది ఇప్పుడు ఒక ఏటీఎం కాల్ సెల్ చేస్తే దానికి కిందికి ఎంతవరకు పోయినా కానీ నో లాస్ అన్నట్టు. దాన్ని మనం యాక్చువల్గా మన లాస్ ఎంత ఉందో దానికంటే తక్కువ ఉండేటువంటి దాన్ని సెల్ చేయొచ్చు, లేదంటే ఎక్కువ ఉన్నట్టు మనకు డిపెండ్ ఆన్ అవర్ కేపబిలిటీ. కాకపోతే ఇక్కడ సెల్ చేయాలంటే మనకు కొంచెం మార్జిన్ ఎక్కువ అవసరం పడుతుంది. ఇక్కడ 78,000 చూపిస్తుంది కదా, 80,000 90,000 కావచ్చు. ఇక్కడ మనం 73 రూపాయలు అటు కాల్ సెల్ చేస్తే కిందికి ఎంత వెళ్ళినా కానీ ఒక 300 రూపాయలు. ఇక మార్కెట్ ఎంత పడిపోయినా మనకు వచ్చేది 300 రూపాయలు. అలా కాకుండా 50 రూపాయలది ఒక సెల్ చేసుకున్నాం అనుకో, కిందికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం లాస్ అనేది 700 రూపాయలకు వస్తుంది. సో లాస్ను తగ్గించుకోవడానికి కాల్ సెల్ చేయొచ్చు, లేదంటే ఇలా పుట్ బై చేయడం. పుట్ బై చేస్తే మనం